శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున ఒక భారమైన బంధం మీకు సులువు కాబోతుంది. ఏం జరగబోతుందో, బంధాలు అనుబంధాల విషయంలో ఎటువంటి మార్పు కలగబోతుందో, మీకు కావలసిన బంధం ఏ విధంగా మీకు మారబోతుందో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఎన్ని సమస్యలు జీవితంలో వచ్చినా మీరు సమయ స్ఫూర్తితో నిర్ణయం తీసుకుంటారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయిస్తారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమిస్తారు. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవడం వీరికి నచ్చదు. ఎంత డిప్రెషన్ ఉన్నా కూడా బయటికి వచ్చేస్తారు. వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు. ఒకరి ఓదార్పు అవసరం లేదు. కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా ఏ ఆందోళన నుంచి అయినా బయటకొస్తారు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. బంధాలకు ప్రేమను ఎక్కువగా పంచుతూ ఉంటారు. వీరి జీవితంలో ఇలా సమస్యలు కూడా ఎక్కువే. నమ్మిన వారితో మోసపోవడం కూడా ఎక్కువే. కొన్ని సందర్భాల్లో మోసపోయి ప్రమాదాలు చూస్తారు. అయినా ఆ విషయంలో పొరపాట్లు సరిదిద్దుకోలేకపోతారు. ఎంతమంది దగ్గర మోసపోయినా అంతమందిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కష్ట నష్టాలు చవి చూడాల్సి వచ్చినా అలాగే ఉంటారు. కుటుంబ సభ్యులతో తగాదాలు వస్తూనే ఉంటాయి. తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. వీరు ఈ మధ్య కాలంలో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల వారు కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారిని భరించడం మీకు చాలా బాధగా అనిపిస్తుంది. భరించలేము అనే భావనలోకి వచ్చేశారు. ఈ బంధం భారంగా మారింది. వారితో కలిసి ఉండలేకపోతున్నారు. విడిపోను లేకపోతున్నారు. మీ యొక్క మనస్తత్వం కారణంగా, పరిస్థితుల కారణంగా వారితో బంధం భారంగా అనిపిస్తుంది. ఆ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. భార్యాభర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే బంధం భారంగా అనిపిస్తుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు మానసికంగా కృంగిపోతున్నారు. అనేక రకాల సమస్యలు వారి మూలంగా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు ఈ రోజు పరిష్కారం దక్కబోతుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కావచ్చు, అపార్థం చేసుకున్న ఆ విషయం అపార్థమని వారు మిమ్మల్ని అర్థం చేసుకుని రియలైజ్ అవడం కావచ్చు. ఈ విధంగా భారమైన ఒక బంధం సులువు కాబోతుంది వీరికి. ఇది నిజంగా ఆశ్చర్యంతో కూడిన ఆనందకరమైన వార్త. ఇన్ని రోజుల మానసిక బాధ ఈ రోజు సులువుగా తొలగిపోయిందనిపిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చే అంశం. ఆ బంధాన్ని వదులుకోలేక, వారితో కలిసి ఉండలేక నరక యాతన చూస్తున్నారు. దూరం చేసుకోలేకపోతున్నారు. దూరం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే అపార్థం తీరిపోతుంది. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేంత సులువుగా ఈ రోజు ఉంటుంది. మిగతా అంశాలు చూస్తే నూతన వ్యక్తి పరిచయం కనిపిస్తుంది. ఇంట్లో అయినా బయట ఉన్నా కూడాను ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ ఒక వ్యక్తి ద్వారా ఒక సలహా, కీలక మార్పులు ఈ రోజు జీవితంలో తీసుకురాబోతుంది. మీ యొక్క లైఫ్లో ఈ యొక్క మార్పుకి ఆ వ్యక్తి కారణమని మీకు తెలుసును. వారితో సత్సంబంధాలు ఇక ముందుకు వెళ్తాయి. అప్పుల ఊబిలో ఉన్న వారికి కూడా ఒక ఆశ రేకెత్తించే విషయం ఈ రోజున. చిన్నపాటి అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది. పెద్దపాటి అప్పులను తీర్చే మార్గం సుగమమవుతుంది. ఈ మధ్యకాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజున వాస్తవ పరిస్థితుల్లో ముందుకు వెళ్లే యోగం కూడా కనిపిస్తుంది. అంతా శివేచ్ఛ. మీరు మౌనంగా, నిదానంగా మీ పని మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరిపై భారం వేయొద్దు. అంతా మంచి జరుగుతుంది.